నైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వాసవి వ్లాగ్స్. యాక్చువల్గా ఈ వీడియో నేను విలేజ్ వకీల్ వాసవి ఛానల్లో షేర్ చేసుకోవాలా లేకపోతే వ్లాగ్స్ ఛానల్లో షేర్ చేసుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాలేదు. ఎందుకంటే ఈరోజు నేను వీడియో చేస్తున్నది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ బిఫోర్ దట్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ 2025లో మీరు అనుకున్న డ్రీమ్స్ అన్నీ అచీవ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఏబిఈ కోచింగ్ ఇచ్చాను. సో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనమాట. అయితే దానిలో పాస్ అయిన ఒక స్టూడెంట్ నేమ్ వచ్చేసి నాగేంద్ర గారు అనమాట. సో ఆయన నాకు ఒక గిఫ్ట్ పంపించారు. ఫస్ట్ నేనైతే చెప్పాను, మీరు పాస్ అయ్యారు, నాకు అదే చాలు, నాకు గిఫ్ట్ ఏం అక్కర్లేదు అంటే తను చాలా రిక్వెస్టింగ్ అడిగారనమాట. వాళ్ళ వైఫ్ అలాగే వాళ్ళ మదర్ విష్ అంటది. సో ఫస్ట్ వద్దన్న తర్వాత నాకు ఎందుకో మళ్ళీ పోనీలే అడిగారు కదా, వాళ్ళు గ్రాటిట్యూడ్గా ఇస్తున్నారు కదా. అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్, సో అది వాట్ ఎవర్ ద ఏజ్ మేబీ, వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ గ్రాటిట్యూడ్ అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ గిఫ్ట్ నాకు పంపించారనమాట. యాక్చువల్గా ఇది వచ్చేసి 2 days అయిపోయింది. కానీ నేనేంటంటే న్యూ ఇయర్ రోజు ఓపెన్ చేయాలి అని చెప్పేసి నేనైతే ఇది ఓపెన్ చేయలేదు. ఎందుకో తెలీదు, ఈరోజే నాకు ఓపెన్ చేయాలనిపించింది. ఎందుకంటే న్యూ ఇయర్ స్టార్టింగ్ డే కదా, కొంచెం మంచిగా అనిపిస్తుంది వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ చూస్తే అని. సో ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేస్తాను. చాలా సెక్యూర్డ్గా ప్యాక్ చేశారు యాక్చువల్గా. ఎందుకంటే ఇంకొక బాక్స్లో వచ్చింది. ఆ బాక్స్లో ఇంకా చాలా సెక్యూర్గా మొత్తం బాక్సెస్ ఉన్నాయి. ఫైనల్గా లోపల గిఫ్ట్ ప్యాక్ మట్టికి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను. దీనికి కూడా పిన్ చేశారు. ఎందుకు ఇంత హ్యాపీగా అనిపిస్తుందంటే, ఇంకా నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవ్వలేదు కదా. అంటే అక్కడ స్టూడెంట్స్తో ఏర్పడే రిలేషన్షిప్తో కన్నా ఇప్పుడు వీళ్ళతో ఏర్పడిన రిలేషన్షిప్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓ మై గాడ్, ఇట్స్ సో నైస్. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ మేడం, ప్రెజెంటెడ్ బై కే నాగేంద్ర అనంతపూర్ అలా రాశారు. అండ్ నా పక్కన నాకు ఎంతో ఇష్టమైన అంబేద్కర్ గారి ఫోటో అండ్ పక్కన న్యాయదేవత ఫోటో అయితే ఉంది. ఇఫ్ యూ సీ, నాకు నిజంగా ఆనందం అనేది ఆగట్లేదు. చాలా బాగుంది ఫోటో అసలు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏంటంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏది చేయలేదు. నాకు మీకు సపోర్టింగ్గా అండ్ నాకు ఫినాన్షియల్ సపోర్టింగ్గా ఉంటుంది అండ్ చాలామందికి సర్వీస్లా ఉంటుందని కూడా నేను ఈ కోచింగ్ అనేది స్టార్ట్ చేశాను. అట్లా స్టార్ట్ చేసి ఏదో చెప్తున్నట్లు కాకుండా వాళ్ళంతా పాస్ అవ్వాలి లిటరల్గా నేను కోరుకున్నాను. 99% పాసింగ్ రేట్ అనేది ఉంది. నాకు అందుకే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది రిసీవ్ చేసుకుంటే నేనేదో సక్సెస్ అయిపోయాను అన్నంత హ్యాపీగా కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ నాగేంద్ర గారు. మీ సపోర్ట్, మీ అందరి సపోర్ట్ వల్ల నేను కోచింగ్ బాగా చెప్పాను. బాగా సపోర్ట్ చేసి మంచిగా వినేవారు. అండ్ ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉన్నప్పుడు కూడా నా పర్సనల్ విషయాలు కూడా ఏదైనా నార్మల్గా షేర్ చేసుకుని ఉండేదాన్ని. వాళ్ళు ఒక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లానే షేర్ చేస్తూ ఉండేదాన్ని. అంటే నేనేదో ఒక రావడం క్లాసెస్ లాగానే కాకుండా కొంచెం అప్డేట్స్ లాగా కూడా కనుక్కోవడం కానీ, అలా మేము చాలా మంచిగా ఒక ఫ్యామిలీ బాండింగ్ అనమాట. గ్రూప్లో చాలామందితో అట్లా ఫామ్ అయ్యింది. దేవర్ లైక్ మై ఫ్రెండ్స్ అట్లా. సో చాలా బాగుంది ఫ్రేమ్ అయితే. చాలా 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 నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి.
ఇప్పటికి కూడా నాకు ఈ వీడియో తీస్తున్నాను, వెదర్ ఇది నేను వకీల్ ఛానల్లో పెట్టుకోనా లేదంటే అందులో లా వీడియోసే కాబట్టి వ్లాగ్స్ ఛానల్లో పోస్ట్ చేయాలా అని అనిపిస్తుంది. వ్లాగ్ ఛానల్లో పోస్ట్ చేసి వకీల్ ఛానల్లో అయితే ఖచ్చితంగా కమ్యూనిటీలో పోస్ట్లు అయినా షేర్ చేయాలి. బికాజ్ ఇది ఎప్పుడు కూడా నాకు మెమరీగా ఉండాలి కాబట్టి డెఫినెట్గా నేను దీన్ని షేర్ చేసుకుంటాను. అండ్ ఈ ఫ్రేమ్ ఎప్పటికీ నాతోనే ఉండాలి. అండ్ ఈ ఫ్రేమ్ కూడా డ్యామేజ్ అయిపోయేదిలాగా కూడా ఏం లేదు, బాగుంది. కాబట్టి ఎప్పటికీ నాతో ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్ నుంచి నేను రిసీవ్ చేసుకున్న ఫస్ట్ గిఫ్ట్ ఇది. నేను మేబీ అనుకున్నా జాయిన్ అయిన తర్వాత ఒక బాండింగ్ ఏర్పడుతుంది స్టూడెంట్స్తో, లా కాలేజ్లో జాయిన్ అయ్యాక అనుకున్నా. కానీ ముందే ఇట్లా ఒక బాండింగ్ అనేది వాళ్ళతో ఏర్పడడం నాకు నచ్చిందనమాట. సో న్యూ ఇయర్ రోజు నా న్యూ బిగినింగ్ 2025లో ఈ గిఫ్ట్తో హ్యాపీ. ఎన్నో లైఫ్లో చాలా చూస్తుంటాము, బాధలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ ఇలాంటివి మన లైఫ్లో కొన్ని ఉంటే చాలా బాగుంటుంది. 2024లో రావాల్సినవి కూడా చాలా మిస్ అయ్యాయి నాకు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ నుంచి నేను చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను. సారీ, ఎందుకు ఎమోషనల్ అవుతున్నా కూడా తెలియట్లేదు. అంటే మనకి రావాల్సినవి మన దగ్గర నుంచి కొంతమంది లాగేసుకున్నప్పుడు మనకి చాలా బాధ వేస్తుంది. ఏంటి అది, లైఫ్లో జరిగిన ప్రొఫెషన్కి సంబంధించే కొంతమంది శాడిస్టిక్ బిహేవియర్ వల్ల కూడా కొన్ని మనం కోల్పోతూ ఉంటాము. అవి నేను షేర్ చేసుకుంటాను త్వరలో, రైట్ టైంలో నేను డెఫినెట్గా అది నేను షేర్ చేస్తాను. వకీల్ ఛానల్లోనే నేను అది షేర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అదేంటి అనేది నేను తర్వాత చెప్తాను. బట్ ఏంటంటే ఇది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సరే, అయితే ఇంతే వీడియో. జస్ట్ ఇది నాకు మెమరీగా ఉండాలని చెప్పేసి ఓపెన్ చేసుకోవాలని ఓపెన్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ స్టూడెంట్స్ అంతా కూడా ఎవరెవరైతే పాస్ అయ్యారో అదే నాకు గ్రాటిట్యూడ్. నేనేం ఎక్స్పెక్ట్ చేయను. బట్ ఇది నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే లైఫ్లో నేను యాజ్ ఎ టీచర్గా నేను రిసీవ్ చేసుకున్న మొట్టమొదటి గిఫ్ట్ ఇది. ఇంతవరకు ఎలక్యూషన్స్లో, ఎస్ఏ రైటింగ్స్లో, కాలేజ్లో, మూట్ కోర్ట్లో చాలా వాటిలో క్విజ్ కాంపిటీషన్ కానీ, డిబేట్, గ్రూప్ డిస్కషన్స్ వాటిలో ప్రైజెస్ వచ్చాయి. కానీ యాజ్ ఎ స్టూడెంట్గా నేను తీసుకున్నా అవన్నీ కూడా. అండ్ యాజ్ ఎ స్టూడెంట్గా తీసుకోవాల్సిన ఒకటి, నాకు రావాల్సిన ఒకటి కూడా మిస్ అయింది రీసెంట్గానే. కానీ ఇప్పుడు నాకు ఇది దొరికింది. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ఒకటి మనకి పోయింది అంటే మనకి ఇంకొకటి మంచిది వస్తుంది లైఫ్లో. అంటే ఇది దీనికి ఎంత చెప్తుంది ఏంటి బిల్డప్ అనుకోద్దు, నేను ఇది చెప్పట్లా, మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. అంటే ఏంటంటే మనకి ఏదైనా మిస్ అయిపోతే ఇంకేమీ ఇది పోయింది అని చెప్పి నేను కూడా చాలా వరకు డిప్రెషన్కి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి, మనకి రావాల్సింది మనకు దక్కనప్పుడు. కానీ మన లైఫ్లో ద బెస్ట్ వస్తుంది, వెయిట్ చేయాలి. నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆ మూమెంట్ కోసం. అయితే కనుక వెయిట్ చేస్తూ ఉంటాను. నెవర్ లూజ్ ఏ హోప్. ఈ వీడియో ఎందుకు అంటే ఎవరైనా సరే ఏదైనా మనది మన నుంచి వెళ్ళిపోయినప్పుడు మనం మిస్ అవ్వడం కానీ, లేకపోతే దాని గురించి తలుచుకుంటాం, బాధపడుతూ ఉంటాము. ప్రొఫెషన్లో ఏదైనా సరే ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళినప్పుడు చాలా ఉంటాయి. కానీ మనం ఇంకా అది మనకి రాలేదు అలాంటివి డీలా పడిపోకుండా స్ట్రాంగ్గా ఉండి మీరు అనుకున్నది మీరు ఒకటి కాకపోయినా ఇంకోటి మన లైఫ్లోకి తప్పకుండా వస్తుంది. అంటే ఏమొస్తుంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒకటి సాధించాలనుకున్నారనుకోండి, అది అవ్వకపోతే ఇంకా బెస్ట్ సాధిస్తారు. సో ఇది అనమాట అల్టిమేట్గా నేను చెప్పబోయేది. అందువల్ల నేను అవన్నీ నాకు ఎమోషనల్గా అవుట్బస్ట్ అయ్యాను అంతే. అవి ఏంటి అనేది నేను తప్పకుండా షేర్ చేసుకుంటాను త్వరలోని. బట్ ఈ రోజుకైతే కనుక దీనికోసం ఈ వీడియో నేను షూట్ చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ ఐ విల్ బీ రియల్లీ గ్రేట్ఫుల్. మీ అందరికి గ్రేట్ఫుల్, ఎందుకంటే చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది కోచింగ్ నుంచి. అట్లనే మీరంతా కూడా పాస్ అవ్వడం కూడా ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట. ఈ ఇయర్లో 2024లో ఒకటి మిస్ అయినా నేనేం గెయిన్ చేశాను అంటే, నా కోచింగ్ నుంచి ప్రీవియస్గా 2-3 టైమ్స్ ఫెయిల్ అయినా కూడా ఈసారి అందరూ ఫెయిల్ అవ్వడం అనేది
ఇట్స్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కదా. కాబట్టి ఎప్పుడైనా కోల్పోయిన దాని గురించి ఆలోచించకుండా కొత్తది ఏదో వస్తుంది అనుకుని లైఫ్లో ముందుకైతే వెళ్ళిపోండి. ఐఎమ్ సో హ్యాపీ టుడే. అండ్ ఇదే ఈరోజు వీడియో. ఎక్కువగా మాట్లాడాను అనుకుంటే సారీ, బట్ ఆ ఎమోషన్లో ఉన్న వాళ్ళకే ఆ లోతు తెలుస్తుంది కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్. And thank you for this video. If you like video, do like, share, comment and subscribe to Village Vasvi Vlogs. And also law students అయితే Village Vakil Vasvi. Bye bye.